హలో అండి, నేను డాక్టర్ స్వాతి బొబ్బా, రివైవ్ ప్లస్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో కన్సల్టెంట్ గైనకాలజిస్ట్. ఎంతోమంది ఆడపిల్లలు, ఆడవాళ్ళలో కనిపిస్తున్న సమస్య పీసీఓఎస్ గురించి మాట్లాడుకుందాం. పీసీఓఎస్ అంటే ఏంటి, ఎందుకు వస్తుంది, దానివల్ల వచ్చే సమస్యలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలుసుకుందాం. పీసీఓఎస్ అంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్. ఇది హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ వల్ల వస్తుందండి, లేదా జీన్స్ అంటే అమ్మ, అమ్మమ్మ, నాయనమ్మ, మేనత్తల్లో ఎవరికైనా ఉన్నా కూడా వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఈ రోజుల్లో 10 మంది ఆడవాళ్ళలో ఒకళ్ళలో కనిపించే సమస్య ఇది. ఎందుకు పెరుగుతోందంటే సెడెంటరీ లైఫ్ స్టైల్ అనేది ఇప్పుడు ఎక్కువైపోయింది. స్ట్రెస్ పెరిగిపోయింది, ఆహారపు అలవాట్లు మారిపోయినాయి, నిద్ర తక్కువైపోయింది. వీటన్నిటి కారణాలు ఎక్కువైపోతున్నాయి. అండ్ నార్మల్గా ఆడవాళ్ళలో నెల నెల అండాశయంలో అండాలనేవి చిన్న చిన్నగా పెద్దగా అయ్యి ఒక సైజు వచ్చిన తర్వాత విడుదలవటం అనేది జరుగుతుంది. ప్రెగ్నెన్సీ వస్తే పీరియడ్ రాదు, ప్రెగ్నెన్సీ రాలేదంటే ఒక 14 డేస్లో పీరియడ్ వచ్చేస్తుంది. కానీ పీసీఓఎస్లో ఈ అండాలు అనేది సైజ్ పెరగకుండా ఇమ్మెచ్యూర్డ్గా ఉండిపోతాయి. వాటిని నీటి బుడగలు అంటాం. దానివల్ల ఓవ్యులేషన్ జరగకపోవటము, అండం విడుదలకపోవటం వల్ల పీరియడ్స్ ఇర్రెగ్యులర్గా లేదా అసలు రాకపోవటం అనేది జరుగుతుంది. ఇంకా వెయిట్ గెయిన్ అవ్వటము, లేదంటే మెయిల్ హార్మోన్స్ ఉండాల్సిన దానికన్నా ఎక్కువగా ఉండటం వల్ల మొహం మీద మొటిమలు, అన్వాంటెడ్ హెయిర్, మెడ మీద కానీ చేతుల కింద కానీ నల్లగా అవ్వటము, జుట్టు రాలిపోవటం అనేది ఎక్కువ అవుతుంది. ఇంకా బరువు పెరగటం వల్ల ఫ్యూచర్లో ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది వచ్చి ఫ్యూచర్లో మనకి డయాబెటీస్, కార్డియాక్ ప్రాబ్లమ్స్, బీపీ అనేది వచ్చే అవకాశాలు కూడా ఎక్కువ ఉంటాయి. ఇది ప్రెగ్నెన్సీ రావడానికి కూడా మనకు కష్టం అవుతుంది ఫ్యూచర్లో. జాగ్రత్తలు తీసుకుంటే పీసీఓఎస్ అనేది మనం తగ్గించుకోవచ్చు. లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ అంటే మన జీవన శైలిని మార్చుకుంటే సరిపోతుంది. డైలీ ఒక 30 to 40 మినిట్స్ ఎక్సర్సైజ్ చేయాలి. బ్రిస్క్ వాకింగ్, యోగా, ఏరోబిక్స్, రన్నింగ్ ఆర్ జాగింగ్, ఇట్లా మీకు ఏది నచ్చితే అది చేసుకోవచ్చండి. అండ్ ఆహారపు అలవాట్లు మార్చుకోవాలి. డిక్రీస్డ్ కార్బోహైడ్రేట్ డైట్, హై ఫైబర్, హై ప్రోటీన్ డైట్ తీసుకోవాలి. లో ఫ్యాట్ డైట్ తీసుకోవాలి. లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఫుడ్స్ తీసుకోవాలి. అంటే షుగర్స్ కంప్లీట్గా కట్ డౌన్ చేసుకోవడం అనేది మంచిది. మైదా అలాంటివన్నీ తగ్గించుకోవాలి మనం. దీనివల్ల ఒక 5 to 10% వెయిట్ లాస్ ఉన్నా మనకి పీసీఓఎస్ అనేది తగ్గి మనకి నార్మల్గానే వితౌట్ ట్రీట్మెంట్ పీరియడ్స్ రావటము, లేకపోతే ప్రెగ్నెన్సీ స్పాంటేనియస్గా రావటం కూడా అవకాశాలు ఉంటాయి. మరీ ప్రాబ్లం ఎక్కువ ఉంటే మెడిసిన్స్ హెల్ప్తో కూడా మనం ప్రెగ్నెన్సీ రావచ్చు, పీరియడ్స్ కూడా రెగ్యులైజ్ చేసుకోవచ్చు. సో రైట్ టైంలో రైట్ ట్రీట్మెంట్ తీసుకోవడం అనేది ముఖ్యం. థ్యాంక్ యూ.